ఐజాజ్ బర్త్డే సందర్భంగా ఈరోజు సావిత్రి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఐజాజ్ 44వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని సమాజానికి కొంత సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు ఈ రకంగా మహిళలు, పార్టీ నాయకులు, సామాజిక సేవ చేసే నాయకులందరూ కూడా ఈ బర్త్డే ఫంక్షన్కు విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇతను ముషిరాబాద్ నుండి గతంలో ఎమ్మెల్యే కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి, సమాజానికి సేవ చేయాలనే భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ ముఖ్యంగా తెలియపరచడం ఏంటనగా 25 ఆగస్టు 2024 ఈ శ్రీ సాయి అపార్ట్మెంట్లో 105 ఏదైతే ఆఫీసుగా నిర్మాణమైనటువంటి స్థలం లోపల వీరి ఆధ్వర్యం లోపల బోయ గోపి గారి ఆధ్వర్యం లోపల కాంప్లెక్స్లో ఇక్కడ ఒక వ్యక్తి ముస్లిం సాహెబ్ అయినటువంటి మనిషి ఎజాజ్ గారు నా లెఫ్ట్లో ఉన్నటువంటి తదుపరి ఇక్కడే మత సామరస్య పరంగా ఏదైతే ముందు మనం ఆలోచించిన విధానంగా నేను మీ తరఫు నుంచి కూడా ముస్లింలు ప్రతి ఒక్క పండుగ సందర్భంలో కానీ ఏ విషయంలోనైనా కానీ హిందూ మతపు ఒక ముస్లిం మతస్థులు అన్ని మతస్థు కులాల వారిగా ఒక సీక్వెన్స్గా ఒక జంటగా ఒక దోస్తిగా ఒక స్నేహితంగా ఒక బంధుత్వంగా ఉన్నటువంటి భావనతో మనం ఎదుర్కొంటే ప్రపంచానికి శాంతి తెలుస్తుందని నేను ఎంతో ప్రాధాన్యపడుతున్నాను. అందుకని నేను ఏం చేశానంటే ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే ఉన్నానని మా దృష్టికి వచ్చిన ప్రయత్నం నేనుందన్న పెద్దల సమీక్ష లోపల ఈయన మా యొక్క ఆశీస్సులు మీరు తీసుకొని మీరు చేసేటువంటి సేవకు ఇక్కడ నేషనల్ ఫ్రెండ్స్ పొలిటికల్ జస్టిస్కు ఆధ్వర్యం లోపల మా నారాయణ గారు చైర్మన్ గారు ఏదైతే వ్యవస్థాపకులు ఉందో వారితో విచారణ చేసినప్పుడు ఏం జరిగిందంటే మంచి మంచి పరివర్తన గలటువంటి వ్యక్తి సోషల్ కొత్త సాంఘిక సంక్షేమ దాని విషయంలో కానీ సోషల్ ఆర్గనైజేషన్లు కానీ ముందుకు వచ్చి ఎన్నో మంది ఈయన బ్యాక్గ్రౌండ్ మేము గమనించినాము. వారి చేత మేము తెలుసుకున్నటువంటి భావనతో ఆయన మీద మనసు మాకు గురి పెట్టినాం. సరే మేము ఈ యొక్క బర్త్డే శుభదిన సందర్భంలో కూడా మా యొక్క ఆసక్తిని తప్పనిసరి సమాజాన్ని సేవ చేస్తాం. ఈ యొక్క ఈ తొలి ఇప్పటి వరకు ఇంతవరకు ఒక హిందూ తర్వాత ముస్లిం అనేది జోడీగా ఉండడం ప్రపంచంగా ప్రపంచంలో నుండి ఖ్యాతిగా రూపుదిద్దుతుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది కొన్ని రూపాయలు చూసుకుంటే ఒక్కొక్కసారి ముస్లింలు వల్ల కుర్చీ చేయడం అట్లా చేయడం కాకుండా భుజాన్ని కల్పించుకుంటూ ఈరోజు ఉన్న సంఖ్య లోపల హిందువులు మతస్థు కులస్తులు మళ్ళీ ముస్లిమ్స్ మతస్థు కులస్తులు అందరినీ ఏకైక పార్టీపై తీసుకొచ్చిన నేను ఆ ఆలోచనతో ఇక్కడ నుండి వాళ్ళని ఇంకా ముందుకు ఐరారోగ్యంతో మా ఖుదా కానీ యేసు ప్రభు కానీ తర్వాత మన గురునానక్ గారు కానీ హిందూ మతస్థు దేవుళ్ళు కానీ అన్ని దేవుళ్ళ ప్రార్థన ఏమంటున్నా అంటే ఇదే శోభం ఇదే మంచిది. ఈయన తరఫు నుంచి ఇంకా వీళ్ళ లక్షాది మంది మార్పులకు వస్తారని ఇది నేను అందరికీ విన్నవించి చెప్తున్నాను. ఇక మత సామరస్యం దృష్టిలో పెట్టుకొని అందరం మనం ఏకమత్యంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై